Thank you so much. So, Government of India, Nehru Yoga Youth Affairs and Sports Ministry lo autonomous body. So, youth పైన అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. స్పోర్ట్స్ కానీ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి యూత్ కి సపోర్టివ్ గా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం కానీ, తర్వాత డిస్ట్రిక్ట్ కానీ కల్చర్ ఉన్నది. సో వాటన్నిటికి కూడా స్టేట్ కోఆర్డినేటర్ మన మేడం విజయ మ్యామ్. సో ఆమె ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కార్యక్రమం 2 days ట్రైనింగ్ మ్యామ్ ఇది. సో నిన్న కూడా మా పిల్లలందరూ కూడా మీడియా పైన వాళ్ళకి లెటర్స్ ఎలా రాయాలి, న్యూస్ లెటర్స్ ఎలా రాయాలి, న్యూస్ వాళ్ళ జర్నలిజం కావాలంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని మొత్తం కూడా ట్రైనింగ్ మేడం ప్రతిమా మేడం అండ్ ఆనంద్ సార్ అండ్ అంబేద్కర్ సార్, కవిత మ్యామ్ నలుగురు కూడా నిన్న నుంచి ఇస్తున్నారు మ్యామ్. సో ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు మాట్లాడవలసింది థ్యాంక్ యూ. ట్రైనర్ అంబేద్కర్ గారు, స్టేట్ కోఆర్డినేటర్ TARE NGO, పారా NGO, అహ్మద్ ఆనంద్ గారు ట్రైనర్, Tabitha garu trainer. Very happy to see you all. Actually, I came for some of the work here. Commissioner garu unde maaku vera pani unde ikkada vachinamu. So this hostel belongs to state central government hostel. Understand? What is this youth hostel? It is under the control of Ministry of Youth Affairs and Sports, Government of India. There are many ministries: Ministry of Health, Ministry of Agriculture, Ministry of Social Policy, Ministry of Water and Sanitation. Arthamavutunda? So you should know. Slow-slowga povala. Ekku urgent cheyodu. Mee age ki luckyga mee time lo they are giving you training. Kindly listen properly. Be quiet. Ekku gadbad chesi లాస్ట్ లో మనకి ఏం దొరకదు. వాట్ ఎవర్ యువర్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్, యూ స్టడీ ప్రాపర్లీ. అండర్స్టాండ్? వాట్ యు ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ అది చేయండి. క్వైట్ గా ఉండాలా, ఎక్కువ అల్లరి చేయొద్దు. ఎక్కువ అల్లరి చేస్తే ఏం రాదు మీకు. పెద్దగైనాక ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్ విల్ బి రిడ్యూస్. యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ అడ్మినిస్ట్రేషన్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఏజ్ వేర్ యూ కెన్ స్టడీ ప్రాపర్లీ. నెంబర్ 1, గివ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్, టీచర్. క్వైట్ గా ఉండాలా. ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్ ఉండాలా. అప్పుడే ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th, 11th, 12th యువర్ లైఫ్ విల్ చేంజ్. అప్పుడు ఎప్పుడు చేంజ్ అవుతుంది మీకు లైఫ్? టర్నింగ్ పాయింట్ 11th, 12th. ఇప్పుడు 11th, 12th లో కూడా మీకు అడ్మిషన్ కావాలంటే ఏం కావాలా? పర్సెంటేజ్ కావాలి. మీ మైండ్ లో ఒకటే ఉండాలా, పర్సెంటేజ్. పండినా లెక్సిన పర్సెంటేజ్ 97%. క్వైట్గా ఉండాలి. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంది, మీకే కాదు మాకు ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది. క్వైట్గా సాల్వ్ చేయండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలాన్నది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్, దాంట్లో ఎన్ని ఉన్నది స్కీమ్స్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అదంతా ఉన్నది. ఇప్పుడంతా డీటెయిల్గా చెప్పి మీరు ఏజ్ కాదు. దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది dignitaries on the dais, they should know some of the schemes of the central government and state government. So everybody, government is getting housing scheme also, 1 bed, 2 bedded, 3 bedded unnada, double bed. వీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇవ్వాలా. అప్పుడు దే అండర్స్టాండ్. ఈ ఏజ్తోనే మనము స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటో బాగా వీళ్ళకి అండర్స్టాండ్ చేస్తుంటే ఒకటే దాంట్లో చదవకుండా ఎవ్రీథింగ్ దే నో. హిస్టరీ, వాట్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఆన్ 23rd March 2022. శాలిని దివస్ అంటే అదే చిన్నది. ఇప్పుడు 1 person హ్యాస్ టు బికమ్ ఇంటెలిజెంట్ అంటే దే షుడ్ నో ది డేస్ అండ్ వీక్స్. ఏమిటది? 26 January, 15th August, National Youth Day and Week celebration. National Youth Day and Week celebration అంటే
Swami Vivekananda's birthday. Very good. Abash. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒక పర్సన్ ఇంటెలిజెంట్ మంచి కావాలంటే చిన్న చిన్న డేస్ అండ్ వీక్స్ అంతా చదవాలా, వాట్ ఆర్ ది నేషనల్ ఇష్యూస్ కొంచెం కొంచెం ఇంపార్టెంట్ చెప్తా ఉండాలి మీకు. సో స్వామి వివేకానంద బర్త్డే 12th January టు 19th అది వీక్ లాంగ్ సెలబ్రేషన్. అర్థమవుతుందా మీకు? లాస్ట్ గ్రూప్. సో వీళ్ళు బాగా చదివేస్తున్నాడు, మేము బాగా చదువుతలేదు, మేము వీక్ ఉన్నది అంతా. గాడ్ హెస్ గివెన్ బ్రెయిన్ టు ఎవ్రీబడి, సైంటిస్ట్. నో వన్ ఈజ్ యూటిలైజింగ్ 100% మనకి పవర్. దిస్ మచ్ వీఆర్ యూటిలైజింగ్. ఎందుకంటే మనం ఎంగేజింగ్ ఆల్ టీవీ బయట 24 hours ఉన్నది. 24 hours లో యూ ఎంజాయ్, యూ వర్క్, యూ స్టడీ, యూ వర్క్ ఇన్ ది హౌస్. కొంచెం ఉండాలి, మన ప్లానింగ్ ఉండాలి. ఏదో ఒకటి లైఫ్ పోతా ఉండదు, వస్తున్నాడు అట్లా కంటిన్యూ లైక్ దట్ ఉంటుంది. సో యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఏజ్లో మీరు స్ట్రాంగ్ లేకపోతే మీ లైఫ్ అంతా విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫర్ ఎ హైయర్ లెవెల్. ఒకటి ఉంటుంది సార్ మనకి, వీ హ్యావ్ టు కమ్ టు అ వెరీ గుడ్ పొజిషన్. ఎస్ అండ్ నో. దానికి ఎస్ నో అంటే మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు స్టడీ. అంతే మీ వర్క్, ఇంకేం లేదు. చదవాలా 97%, 98% తెలుసుకోవాలా. చదవాలంటే ఎట్లా చదవాలంటే మార్నింగ్ అవర్స్ లెక్సి బుక్స్ ఉంటుంది కదా మీకు, అది చదువుతా. గో ఆన్ రీడింగ్ బుక్స్, టేక్ వన్ పెన్సిల్, గో ఆన్ రీడింగ్. వేరే మీకు ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుంది, మీకు అర్థం కాలేదు, దానికి క్వశ్చన్ మార్క్ పెట్టండి. స్కూల్లో వచ్చిన తర్వాత మీరు టీచర్కి చెప్పండి, ఇట్లా ఉన్నది మాకు ప్రాబ్లం అంటే మీకు చెప్తాను. నిదానంగా చదవండి, గడపడ చేయకండి. అండర్స్టాండ్? యూ బికమ్ అ డిసిప్లిన్ స్టూడెంట్. ఏదో వచ్చేసినాడు, ఏదో చేసేసినాము అట్లా ఉండొద్దు. కామ్గా ఉండండి. యూ విల్ రీచ్ ది గోల్. మీరు ఒక్క లైఫ్ బాగోతే మీ తర్వాత లైఫ్, మీ ఫ్రెండ్స్ది, మీరంతా మీకు కొన్ని ఫ్రెండ్స్ వస్తారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి, ఇంత నుంచి మనం నిదానంగా చదవాలా, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది సబ్జెక్ట్. ఆటోమేటిక్లీ ఇక్కడ హైయెస్ట్ ఉన్నాడు, హైయెస్ట్ ర్యాంకర్ పర్సెంటేజ్ మరి మీకు తెలియదు, మీరు చిన్న పాపం పర్సెంటేజ్ అంటే యూ డోంట్ నో. ఇట్లా ఉండదు. నెక్స్ట్ టైం, నెక్స్ట్ మీటింగ్ ఐ విల్ కమ్. నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మంత్. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఏమి? 100 లెక్కలు మీకు ఎంతో వచ్చింది. అన్ని సబ్జెక్ట్లో 100 మార్క్స్ ఉంటుంది కదా మీకు ఎగ్జామ్లో. 80 మార్క్స్. ఇద్దరు ముగ్గురు లెక్స్ చెప్పండి ఎంత ఉన్నది. 100 మార్క్స్ అయితే ఎంత వచ్చింది? చెప్పండి. అదొకటే ఉన్నది లైఫ్లో. మీ లైఫ్లో ఏమున్నదంటే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్. తెలుగులో మ్యాథ్స్ లో 99. సో ఒకటే క్యాండిడేట్. వెరీ గుడ్. క్లాప్స్ టు దట్ పర్సన్. మీ ఎంత ఒక ఇంటెలిజెంట్ బాయ్ సిట్టింగ్. అర్థమైందా? నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మీరందరూ ఎగ్జామ్ రాస్తారు కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నదా? అయిపోయిందా? మే మంత్ టైం ఉండదు కదా. ఏప్రిల్, మే, 1 month లో మీరు ఎక్కడ ఏం ఎవరితో కాంటాక్ట్ కాకండి, ఎక్కువ మాట్లాడకండి, బాగా చదవండి. నేను చెప్పినట్టు చదవండి, బుక్ పెట్టుకోండి, చదవండి, చదువుతా పోండి. ఒకసారి మీకు రాలే, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి. మీకు మ్యాథ్స్ రాలే, గో ఆన్ స్టడీ. అండర్స్టాండ్? సో వెన్ యూ స్టడీ ఆటోమేటిక్లీ మీకు వస్తుంది. ద పవర్ విల్ కమ్. యూ విల్ రైట్ ఆల్ ది ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇంకొక డోర్లో ఉన్నాడా? నెక్స్ట్ డోర్లో ఉన్నాడా?
Good. Claps for her. So, very good. So, ఇప్పుడు ఇద్దరు చెప్తున్నాడు one girl, one boy, 97, 94, 95 marks. This is excellent. Next time నేను వచ్చినప్పుడు నెక్స్ట్ మీటింగ్ నాకు ఇన్వైట్ చేయండి. మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, నేను చెప్పినట్టు చేస్తే యూ విల్ ఆల్సో గెట్ 195%. అండర్స్టాండ్? ఎట్లా చదువుతాడు? మార్నింగ్ లేచి బుక్ పెట్టుకొని పక్కలోనే ఉండాలి, మీ బెడ్ పక్కలోనే బుక్ ఉండాలి. లేచి డైరెక్ట్ గా లెగుస్తానే 5 o'clock 6 o'clock లేకండి, చదవండి. ఓకే, మరి పనుకోండి, మధ్యాహ్నం కావాలంటే మార్నింగ్ పూట లెక్సి బాగా చదవండి. వై ఐఎమ్ టెలింగ్ యూ సో మెనీ టైమ్స్ బికాస్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు 7th క్లాస్ 8th క్లాస్ వస్తాం, 9th క్లాస్ 10th క్లాస్ కి ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? టెన్షన్ పడిపోతాడు. ఎందుకంటే బికాస్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఏదో రాసేస్తాడు వచ్చేస్తాడు. అట్లా కాకుండా కదా, మీ 10th క్లాస్ కి ఎగ్జామ్ బాగా రాయాలా అంటే మీరు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వాలి. అండర్స్టాండ్? డెఫినెట్లీ మీరు ఇప్పుడు కింద ప్రిపేర్ అయినంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. 10th క్లాస్ లో మంచి పర్సెంటేజ్ వస్తుంది. 11th ఆల్సో యూ విల్ గెట్ గుడ్ పర్సెంటేజ్. 12th ఆల్సో యూ విల్ గెట్ ఈజీ. మీకేమైనా డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలంటే ఆటోమేటిక్ యూ బికమ్. మీకేమో ఉన్నదా ఏం కావాలా అనేసి మీకేమో ఉన్నది ఐడియా? మీరు ఏం కొట్టదు బాబు పెద్దగా డాక్టర్ ఇంట్రెస్టా? భయం లేదా? ఆర్మీయా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్, ఓకే. డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ ఆఫీసర్, ఇదే ఉంటుంది మనది సర్కిల్. టీచర్స్ కూడా వెరీ గుడ్. సో ఇదంతా డాక్టర్ అంటే మీ బయాలజీలో బాగా చదవాలా, ఆ సబ్జెక్ట్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలా. ఐఏఎస్ మీన్స్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం. తర్వాత టీచర్స్. సో ఎవ్రీబడి స్టడీ ప్రాపర్లీ, దట్స్ ఆల్. దాని తర్వాత మీరు ఫోన్ చేసి చెప్పాలి సార్కి, మీ మేడంకి ఈరోజు మీటింగ్ అయ్యాక మేము మంచి చదువుతున్నాము. ఓకే, ఎస్ ఆర్ నో? ఎప్పుడు డల్గా ఉండదు. మీరు మంచి ఏజ్ మీది, గుడ్ ఏజ్. ఏం థింక్ చేయకండి, అంతా బాగా చేయండి, బాగా చదవండి. దట్స్ ఆల్. మీ పేరెంట్స్ కి హెల్ప్ చేయండి చిన్న చిన్నగా ఉంటే. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్సో యూ ట్రైన్ ఇట్ చేయండి. సో వెరీ హ్యాపీ. ఇంకేం చెప్పాలన్నా మీకు? పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ బాగుండాలా. నాకు రాదు, మీకు రాదు, నాకు చదువునికి రాదు అంటే దట్ ఈస్ నాట్ క్వశ్చన్. ఓన్లీ వన్ క్వశ్చన్ ఇస్ దట్ యూ హ్యావ్ టు స్టడీ. దాని తర్వాతనే అన్ని బాగా చదివితే మీకు యూ గెట్ గుడ్ మార్క్స్. మీ పేరెంట్స్ కు సర్ప్రైజ్ అయిపోదా, వా వండర్ఫుల్, దే హ్యావ్ గాట్ సో మచ్ అని. ఏం లేదు, జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తే 99% యూ విల్ గెట్ ది బెస్ట్ మార్క్. టీచర్ దగ్గర పోయి అడగాల. ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, యూ బికమ్. బట్ డిసిప్లిన్ గా ఉండాలా. ఊరికే ఇట్లా మేము ఇక్కడ పోతేనే గడగడ ఏం మాట్లాడదు. నో టాకింగ్. ఓకే, ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను వెళ్ళిపోతా. నేను ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ వాంట్ దేర్ షుడ్ బి డిసిప్లిన్ ఇన్ ది రూమ్. ఒక రోజుది అంటలే, నేను జీవితం అంతా డిసిప్లిన్ గా ఉండాలా. లైఫ్ లాంగ్. వై యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్? ట్రైనర్స్ ని మీరు ఉన్నాడు అనుకోండి, యూ గెట్ సో మచ్ నాలెడ్జ్. నెక్స్ట్ ఇంకా నాలెడ్జ్ విల్ బి ఇంక్రీస్డ్. అండర్స్టాండ్? సో యూ బికమ్ ఎ వెరీ గుడ్ సిటిజన్. మీ ఎంకలో చాలా మంది, 1000 మంది ఉంటారు. యూ కెన్ టీచ్. ఇఫ్ యూ బికమ్ అ గుడ్ సిటిజన్, me one alone person, suppose like Swami Vivekananda, we also here remembering Swami Vivekananda. You read the Swami Vivekananda book. What is Swami Vivekananda ideology? What is the ideas? You have to teach them. Okay? So all the best. God bless you. Ministry, Youth Affairs and Sports. Youth Affairs we are looking. అక్కడ ఇలా మేము చూసుకుంటాం యూత్ అఫేర్స్ కి.
That's where this is. We are my ministry is youth affairs and sports means district lo district sports officer ఉంటుంది. District sports officer. That sports officer will have stadium also. Yes. Sudhakar sir, Hyderabad. Okay, you can refer our secretary officer also. You can refer him. భయపడకుండా ఎగ్జామ్స్ అన్ని కూడా మంచిగా ప్రిపేర్ కావాలి. ఎలా ప్రిపేర్ కావాలని మనకి ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు మేడంకి వన్స్ అగైన్ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ మా పిల్లల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.